వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాజమొమ్మంగి మండలం నెల్లిమెట్ల గ్రామంలో గిరిజన రైతు ఈక చిన్న నాగరాజుకు చెందిన సుమారు 6 ఎకరాల జీడి మామిడి తోట అగ్నికి ఆహుతైంది. ఈ తోట ద్వారా సంవత్సరానికి దాదాపు 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చేదని, అయితే అగ్ని ప్రమాదంతో మొత్తం నష్టపోయామని రైతు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల భార్య అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ ప్రమాదం కుటుంబాన్ని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రపురం మండలం గుంటూరు వంతెనకు ఒకవైపు రక్షణ గోడ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై రాత్రి వేళల్లో ప్రయాణం ప్రాణాంతకరంగా మారుతుందని, ఏమాత్రం అదుపు తప్పినా వాహనాలు నేరుగా కాలువలోకి పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి త్వరితగతిన రక్షణ గోడ నిర్మించి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం ఎస్ఎస్ వలస గ్రామంలోని ఆర్పీహెచ్ కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం శిథిలావస్థకు చేరే నిరుపయోగంగా మారింది. నిర్వహణ లేకపోవడంతో భవనం ప్రమాదకర స్థితిలో ఉందని స్థానికులు తెలిపారు. ఒకప్పుడు పరిసర ప్రాంత ప్రజలకు ఉపయోగపడిన ఈ కేంద్రం ప్రస్తుతం పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి ఉప కేంద్రాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ సంఘటన 2026 మార్చి 28న వెలుగులోకి వచ్చింది. జలదంకి మండలం కమ్మపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా అశోక్ గత 25 రోజులుగా ధాన్యం ఆరబోసుకుని గోతాల కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ ప్రెసిడెంట్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ తనకు గోతాలు అందకుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిరోజు ధాన్యం కొనుగోలు జరుగుతున్నప్పటికీ గోతాల లేమితో తన ధాన్యాన్ని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నానని, సొసైటీ చుట్టూ తిరుగుతున్నా ఇస్తామని చెప్పడం తప్ప అమలు చేయడం లేదని ఆయన వాపోయారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్వర్ణంద్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పరాసుపేట ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు ప్రతి 4వ శనివారం స్వచ్ఛ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మేపూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని దర్శించుకున్నారు. ప్రకాశం జిల్లా కొండ పిఎస్సి కాలనీలో పోలీసులు కార్డు సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తిరిగి తనిఖీలు చేసి సరైన ధ్రువపత్రాలు లేని 65 బైక్లు 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. యజమానులు వాహన పత్రాలు చూపించి వాటిని తీసుకువెళ్లాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఉగాది వసంత నవరాత్రుల 9వ రోజున అమ్మవారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయ దాతల ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు జై బాల జై జై బాల అంటూ నినాదాలు చేశారు. ఉగాది రోజున ప్రారంభమైన వసంత నవరాత్రుల వేడుకలు ప్రతిరోజు భక్తుల దర్శనంతో వైభవంగా జరుగుతున్నాయి. పలంనేరు మున్సిపల్ పరిధిలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పట్టణ సమీపంలోని సిల్క్ పార్క్ వద్ద నూతన బోర్ మోటార్, గంటవూరు ప్రాంతంలో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. జూనియర్ కళాశాల వద్ద వాటర్ సంప్ ఏర్పాటుకు, బాపూజీ ఉద్యానవనంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి భూమి పూజ చేపట్టారు. నియోజకవర్గంలో 8.72 కోట్లతో 52 విలేజ్ క్లినిక్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో పెద్ద కోటాయి ఉత్సవం వైభవంగా జరిగింది. ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి, జ్ఞాన ప్రసన్నాంబ ఉత్సవమూర్తుల్లో గజమాల ఆభరణంతో అలంకరించి ఆలయం నుంచి కోట మండపానికి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. అక్కడ 3 సార్లు ప్రదక్షిణ చేసి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించారు.